ఏళ్లనాటి చరిత్రకు ఆనవాలు ఆ ఆలయం. నిత్య పూజలతో విరాజిల్లుతున్న పవిత్ర క్షేత్రం. జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఇది ఒక ఆలయం. నేటికి ఆధ్యాత్మికతను వికసింపజేస్తూ కోరివచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది. చూడడానికి అది చిన్న ఆలయంగానే కనబడుతుంది. కాని దానికి ఘనమైన చరిత్రనే ఉంది. అదే ఆదిలాబాద్ పట్టణంలోని అతి పురాతనమైన మంగమఠం. మంగమఠం అని పిలుచుకునే ఈ పురాతనమైన దేవాలయంలో రమాసహిత సత్యనారాయణ స్వామి కొలువుదీరి భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్నారు. కాగా ఇక్కడ ఒకప్పుడు జాతరలు, రథోత్సవాలు కూడా జరిగేవని ఇక్కడి పెద్దలు చెబుతారు. అయితే దీన్ని చిన్నమఠం అని కూడా పిలుస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోనే మరో మఠం కూడా ఉంది. అది శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం. దీన్నే పెద్ద మఠం అని పిలుస్తారు. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ మంగమఠం చిన్నగానే ఉంటుంది. కానీ జిల్లాలోని ప్రాచీనమైన ఆలయాల్లో ఇది ఒకటి. సుమారు 600 సంవత్సరాల కంటే ముందే నిర్మితమైన పురాతనమైన ఆలయమని చెబుతారు. ఈ ఆలయంలో ఇప్పుడిప్పుడే పలు సౌకర్యాలను సమకూర్చుతున్నారు. ఆలయ అభివృద్ధికి భక్తులు కూడా తోడ్పాటునందిస్తున్నారు. ఈ ఆలయంలో రమాసహిత సత్యనారాయణ స్వామి విగ్రహంతో పాటు ఆలయం ముందు దీపస్తంభం, పురాతన కాలం నాటి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నాయి. ఇటీవల యాగశాలను, సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణ కోసం విశాలమైన మండపాన్ని కూడా నిర్మించారు. ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రత్యేకంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. అన్నదానం కూడా నిర్వహిస్తారు. గోశాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం వచ్చేసి దాదాపు 1200 సంవత్సరాల కిందటి దేవాలయము. మరియు ఈ దేవాలయము కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయము. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు ప్రతి పౌర్ణిమ రోజు కూడా అత్యంత వైభవపేతంగా పదుల సంఖ్యలలో దేవాలయంలో రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణిమ రోజు దాదాపు 108 జంటలచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. కాగా ఈ ఆలయంలో గర్భాలయంలో మూల విగ్రహం 5 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. పూర్తి వాస్తు నియమాలను పాటించి ఆగమ శాస్త్రానుసారం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ప్రతి సంవత్సరం మాఘమాసం చివరి వారం నుంచి ఫాల్గుణ మాసంలో 2వ వారం వరకు, అలాగే భాద్రపద మాసం చివరి వారం నుండి ఆశ్వయుజ మాసం 2వ వారం వరకు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. సంవత్సరానికి 2 సార్లు ఇలా సూర్యుడి లేలేత కిరణాలు స్వామివారి పాదాలను తాకడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆదిలాబాద్తో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళతారు. కార్తీక మాసంతో పాటు ప్రతి పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 2 దేవాలయాలు ఉన్నాయి. పాత దేవాలయం మనకు ఒకటిపో గోపాల మఠము, రెండవది మంగమఠం. అది దేవాలయంలో కొలువైన సత్యనారాయణ స్వామి మొక్కినట్లయితే మనకు కోరిన కోరికలు తీరుతాయండి. చాలామంది భక్తులు ప్రతి నెలలో పౌర్ణిమ రోజు వచ్చి ఈ స్వామిని మొక్కినట్లయితే వారి యొక్క సంతానాన్ని వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా పెళ్లికైన వాళ్ళకు పెళ్లి కూడా జరిగింది అండి. కాబట్టి ఈ దేవాలయానికి వచ్చి మొక్కినట్లయితే మన యొక్క అన్ని బాధలు తీరుతాయి.